ఐపీఎల్ 2025లో ఆడే మెగా ప్లేయర్స్ కోసం ఐపీఎల్ 2025కు గాను ప్లేయర్స్ యాక్షన్ మొదలయ్యింది. టీమిండియా ప్లేయర్స్‌పై కాసుల వర్షం కురిసింది. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ భారీ ధర పలికాడు. ముఖ్యంగా వీరు ముగ్గురు టాప్ 3 ప్లేయర్‌గా నిలిచారు ఐపీఎల్ యాక్షన్‌లో. ఢిల్లీ వదిలేసిన రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలో రికార్డు సృష్టించాడు. అత్యధికంగా 27 కోట్లతో లక్నో తీసుకుంది. పంత్ తర్వాత శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ 26.75 కోట్లకు తీసుకోగా, వెంకటేష్ అయ్యర్‌ను 23 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ రిటర్న్ తీసుకుంది. హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చహల్‌ను 18 కోట్లకు పంజాబ్ తీసుకోగా, మొదటి రోజు టాప్ 5 ప్లేయర్స్‌గా మిగిలారు వీరు. జోస్ బట్లర్ 15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ తీసుకోగా, కేఎల్ రాహుల్‌ను 14 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. ట్రెంట్ బోల్ట్‌ను 12.5 క్రోర్స్‌కు ముంబై తీసుకోగా, జోఫ్రా ఆర్చర్‌ను 12కు రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. జోస్ హజల్వుడ్‌ను 12 కోట్లకు ఆర్సీబీ దక్కించుకోగా, సిరాజ్‌ను 12 కోట్లకు గుజరాత్ టైటాన్స్ తీసుకుంది. మిచెల్ స్టార్క్‌కు 11 కోట్లు ఇవ్వగా, ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ నుంచి ఆడుతున్న డేవిడ్ వార్నర్‌కు ఈసారి అన్సోల్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ అయిన అతను ఈసారి అన్సోల్డ్ ప్లేయర్‌గా నిలవడం చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ అయిన జాన్ బెయిర్స్టో కూడా అన్సోల్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.